నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆధ్యాత్మిక విప్లవకారుడు, అలాగే ఆధ్యాత్మిక సింహం, ఈ రెండు టైటిల్స్ మనకు బాగా సుపరిచితులైన రాధా మనోహర్ దాస్ గారివి. అంటే ఆయన పేరు కన్నా కూడా ఆయనకి ముందు చెప్పే ఈ విశేషణాలే ఆయన్ని ప్రపంచం మొత్తం గుర్తు చేసుకుంటుంది. తిరుపతి నుంచి బంగ్లాదేశ్ దాకా మధ్యలో వయా హైదరాబాద్ జర్నీ చేద్దామా అని అడిగాను. మీరు బంగ్లాదేశ్ నుంచి తిరుపతి వయా హైదరాబాద్ వచ్చినా నాకేం అభ్యంతరం లేదన్నారు రాధా మనోహర్ దాస్ స్వామి. నమస్తే స్వామి. హరే కృష్ణ. మొన్న మధ్యన మీరు హిందూ శంఖరావానికి విజయవాడ వెళ్ళొచ్చారు. సో విశేష హిందూ జనవాహిని, అశేష హిందూ జనవాహిని అక్కడ జమ అయింది. చాలా తీర్మానాలు చేశారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం. ఒక చేతనైతే శంఖారావంలో చూసా. ఇంతకుముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో ఎక్కడ కనపడలా. బట్ ఇది ఒకళ్ళ ప్రేరణ కాదు, ఒకళ్ళ చేతన కాదు, సమిష్టిగా ధర్మం వచ్చి కొన్ని లక్షల మందిలో అలా వచ్చి నిలబడి ఆ రోజు ఆ జ్యోతిని ప్రజ్వలన చేసిందనే మాట వినిపించింది. నిజమేనా? ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఇంకా ఉన్నారు, బతికున్నారు అనేదానికి ఒక ఉదాహరణగా ఆ సభ యొక్క ప్రాంగణం, ఆ యొక్క విజువల్ మనం చూడవచ్చు. జరగవలసింది జరగాలి. అయితే ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అంతా వేరే వెళ్ళిపోయినాయి. మీరు ఇక్కడ మొదలుపెట్టారు కాబట్టి నేను ఒకటి చెప్పాలని మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నా, మీతో చెప్పేస్తాను. అంటే మరి నాకు ఇంకా అథెంటిక్గా ఏమీ న్యూస్ రాలే. ఎవరో వెళ్ళి వీడియో చేసి పెట్టారు కొండ దగ్గర. ఈ కూటమి ప్రభుత్వం అక్కడ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చిందని. నిజమో ఏమిటో కన్ఫర్మ్గా నాకు తెలియదు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది, అది తెలుసు. దాన్ని ఆపాలని చాలామంది వెళ్ళారు, మాట్లాడారు. మేము కూడా మాట్లాడాం దాని మీద. ఆ స్థలాన్ని కూడా స్వామి, నిజంగా అంటే కూటమి ప్రభుత్వం ఇంతకుముందు వైసీపీ ఇచ్చిన ఆ అనుమతిని కంటిన్యూ చేస్తుంది అనే వార్త నిజమైతే అస్టానిషింగ్. దౌర్భాగ్యం అది. ఆస్టానిష్ పదం అక్కడ పడకూడదు. దౌర్భాగ్యం అది. ఎందుకు అంటే కొండ కింద ఎవరైతే వెంకటేశ్వరాన్ని కొండ మీద కానీ కొండ కింద కానీ వెంకటేశ్వరాన్ని వ్యతిరేకించే వాళ్ళు వెంకటేశ్వరం ఉండే ప్లేసులో, అది కూడా ధర్మ విరుద్ధమైన స్పాలు, జిమ్ములు, బార్ అండ్ రెస్టారెంట్లు, అంటే ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లవలసింది, ప్రభుత్వానికి కోట్ల ఆదాయాన్ని ఇచ్చేటువంటిది హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి వాడితే అది ఎవరికైనా పతనాన్నే ఇస్తుంది. కాబట్టి మనం హిందువులుగా మాత్రమే ఉంటే ధర్మాన్ని రక్షించుకుంటాం. ఏ పార్టీకి కుక్కలుగా ఉండొద్దండి. ధర్మం కోసమే ఏ పార్టీలో ఉండండి. ధర్మం కోసమే ఏ పార్టీలో అయినా ఉండండి. ఆ పార్టీని వాడుకోండి ధర్మం కోసం. లెర్న్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్ ఇఫ్ యూ డోంట్ నో. అంతేకాని పార్టీ కోసం ధర్మాన్ని పెట్టి వాడకండి, పేరు కోసం ధర్మాన్ని వాడకండి, ధనం కోసం ధర్మాన్ని వాడకండి. ధర్మం కోసం ఇవన్నీ వాడండి. చూడండి చక్కగా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఆయనకి ఫ్రెండ్సే, కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్సే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఫండ్స్, ఫ్రెండ్స్ ఫండ్స్, నో హ్యాండ్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన వీడియో నేను కూడా చూశాను. ఒక సాధువు ఆయన అక్కడ వెళ్ళి ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆగట్లేదు, దట్ హాస్ బీన్ కంటిన్యూయింగ్ అని చెప్పేసి తీసుకొచ్చారు ఆయన. నేను కూడా వెళ్ళాను 2 నెలల క్రితం ఎప్పుడో. అది ఆగట్లేదు, కానీ పర్మిషన్ ఇచ్చిందనే విషయం నిజమైతే మాత్రం, ఎందుకంటే దరిద్రం లేదు. ఓ పక్క టీటీడీ చైర్మన్ చెప్పారు కదండి బిఆర్ నాయుడు గారు, ఎట్టి పరిస్థితుల్లో మేము దాని చెప్పారు. ది డే వన్ ఆయన స్వేరింగ్ ఇన్ అవ్వగానే చెప్పిన మాట అది. మాకు కలిసే కూడా అయింది. ఇది జరగకూడదు. మరి ఏ ఒత్తిళ్లు ప్రభుత్వం మీద పనిచేస్తుంటాయి ఇఫ్ ఎట్ ఆల్ అది నిజమైతే? కాదండి, దీనికి ఒత్తిడి ఏమిటండి? ఇది ఏమన్నా మైనారిటీ ప్రభుత్వమా? కాదు, 164 మంది మైటీ ప్రభుత్వం. మోర్ దెన్ నీడెడ్ కదా, లోడెడ్, ఫుల్లీ లోడెడ్. ఇఫ్ ఎట్ ఆల్ ట్రూ, మొత్తం దౌర్భాగ్యం, చాలా ఖేదం కలిగించే విషయం, హిందూగా నిలబడవలసినటువంటి విషయం. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం మరి జనసేనాని నడుం బిగించారు, కంగడం కట్టుకున్నారు, మెట్లు కడిగారు, దుర్గమ్మ గుడి మెట్లు కడిగారు. మొన్న జరిగిన దుర్ఘటన తర్వాత
ఎవరు అడగకుండానే తనంతట తను వాలంటరీగా వచ్చి క్షమాపణని ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ దుర్ఘటన తర్వాత క్షమాపణ చెప్పారు. చెప్పి సమన్వయం లేదు టీటీడీ అధికారుల మధ్య, పాలక మండలి మధ్య, చైర్మన్, ఈఓ, జేఈఓ ఎవరి మధ్య కూడా సమన్వయం లేదు అనే మాట అన్నారు. సరే, అంత దుర్ఘటన జరిగిన తర్వాత కింది స్థాయి అధికారిని, ఒక లేడీ ఆఫీసర్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం అనే మాట వస్తుంది. నిజంగా ఆ దుర్ఘటనకి ఆమె ఒక్కరే బాధ్యురాలా? దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కుట్ర కోణం అని నేను అనుకోవట్లే, కానీ నిర్లక్ష్యం ఉందని అనుకుంటున్నాను. అలా ఎందుకు అంటున్నానంటే మేము ఒక నెల క్రితం ఎప్పుడో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మేము 5వ ప్లాట్ఫామ్ దిగాలండి. రైలు ఉంది అక్కడ, స్టార్టింగ్ పాయింట్ 4 దాకా వెళ్ళాం సార్. అక్కడే ఉంది మెట్లు, కానీ మేము వెళ్ళలేం. మమ్మల్ని తీసుకెళ్ళిన పోర్టర్, గురూజీ ఇలా అయితే మీరు వెళ్ళలేరు అని 4లోంచి తీసుకెళ్ళి అలా తిప్పి తీసుకొచ్చాడు. మేము ఎక్కాక రైలు వెళ్ళింది. ఎందుకు వెళ్ళలేము మేము? అంత క్రౌడ్ వచ్చేస్తుంది. యాక్చువల్ రైలు ఎక్కాల్సిన టెన్షన్ ఉండాలి, దిగినోటి టెన్షన్ ఏమి ఉండదు కదా. అప్పుడు రైలు వచ్చింది, ఫుల్ క్రౌడ్. పోలీసులు ఎవరు లేరు, ఒకడున్నా ఏం ఉపకారం. సో ప్రతి ప్లాట్ఫామ్ మీద పోలీసులు ఉండాలి. ఆ గేట్ దగ్గర 100 మందిని పంపి ఆపి మళ్ళీ పంపాలి. అప్పుడేమవుద్ది? స్టాంపే అవ్వదు కదా. ఒక అతను సేమ్ నేనుండే కోచ్లోనే వచ్చాడు. వస్తాననుకోలేదు గురూజీ, నాకు ఐడియా రాలేదు 4th రావచ్చని, ఆ క్రౌడ్కి రాలేనేమో అనుకున్నాను అని పాపం నలిగిపోయాడు చొక్కా అంతా. బాధ్యత ఎవరిదండి? పోలీసులు, రైల్వే వాళ్ళు. రైలు అంతా వదిలేని రూల్ ఏం లేదుగా. 100 మంది ఆగండి, 100 వెళ్ళాక 100, 50 వెళ్ళాక అట్లా చేయొచ్చు. దేనికండి ఇంత వ్యవస్థలు ఉన్నది? ప్రజలను చంపేయడానికి కాదుగా. మరి టీటీడీకి ఎంతమంది ఉన్నారు సిబ్బంది? అసలు ఫ్రీగా సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్రీగా చేసే 1000 మంది ఉన్నారు. 1000 మంది, రోజు 1000 మంది వచ్చి చేసుకెళ్తుంటారు కదా. యూ కెన్ ఆర్గనైజ్. టీటీడీ ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? చెప్పేశాను ఆల్రెడీ, నిర్లక్ష్యం. అంటే ఇంకొకటి అండి, గత ప్రభుత్వం అంటే సంప్రదాయాల దగ్గరికి వచ్చేప్పటికీ ఆగమాలు వాటి మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంటుంది కాబట్టి నేను మీ దగ్గర ఈ ప్రస్తావన చేస్తున్నాను. శ్రీరంగంలో 10 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుతారు కాబట్టి దాన్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేద్దామన్న ఆలోచన. అంటే మార్కెటింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అలా కాదు ఇక్కడ. నో సి ఆల్రెడీ నేను వేరే ఖండించాను, కానీ ఆ 2 రోజులు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఉపవాసం ఎఫెక్ట్ మాకు. ఏకాదశి ఉపవాసం, మళ్ళీ ప్రయాణం. పాపం 2 ఛానళ్ళకి మాట ఇచ్చాను కానీ నిలబెట్టుకోవడానికి అవ్వలేదు మా ఉపవాసాల దెబ్బ వలన. ఇంకా ద్వాదశి భోజనం చేయకుండా నేను భోజనాన్ని కూర్చున్నాను, లేచి వచ్చి భోజనం చేసాక చెబుదును అన్నాడు మా డివోటి. వద్దు, నిద్ర వస్తుంది, ముందు చెప్పేస్తా అని ముందు ఈ 2 రోజుల నుంచి ఎక్స్ప్లెయిన్ వివరించలేకపోయానని చెప్పి ఒక 10 నిమిషాలు ఎంతో మాట్లాడి ఈ తిరుమల ఇలా జరిగిన దాని విషయం అని చెప్పి పెట్టాను. ఛానల్లో మాత్రం ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు కుదరలే కాబట్టి. అక్కడ ఈ ఫెయిల్ ఇలా స్టాంపేడ్ జరగడానికి ఇంకో దురదృష్టం, మొన్న విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ చనిపోయిన వాళ్ళ ఒక అన్న కనబడ్డాడు. ఆ బాధితురాలి అన్న, ఒక 1 ఇది ఆర్గనైజ్ చేసుకోకపోవడం తప్ప నథింగ్ ఎల్స్. మనకి పని చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఎవరికి ఏ పని చెప్పాలి అది తెలిస్తే చాలు, అంతే మనకు తెలుస్తుందిగా. అలాగే ఇప్పుడు మీరు ఆ లోపంలో ఒక లోపం చెప్తా. ముక్కోటి లాంటి పెద్ద కార్యక్రమాలకి సెలబ్రిటీస్ కానీ, అఫీషియల్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవరు రాకూడదు. ఎందుకు రాకూడదు? నువ్వు అక్కడ వస్తావా? నువ్వు అవునా? నీ వెనకాల 100 వచ్చిన వాళ్ళంతా చేసేది దందా, ఇక్కడ మిగిలేది బొంద. అందుకని అలాంటి కార్యక్రమాలకి పెద్దోళ్ళు, మీరు ఆల్రెడీ పెద్దోళ్ళు, మీకు బోల్ పుణ్యం ఉంది, మీరు రాకండి పెద్ద మనసుతో. మీరు ముక్కోటికి 3 రోజులు ముందు రండి, ముక్కోటి వెళ్ళాక 3 రోజుల తర్వాత రండి, లేదు ఆఖరి రోజు, అలా ఏదన్నా ఒక మధ్యలో ఒక రోజు
అలా కేటాయించాలి. నువ్వు ఎమ్మెల్యే లెవెలు, ఎంపీ లెవెలు, డిప్యూటీ సీఎం లెవెలు, మళ్ళీ పక్క రాష్ట్రాల డిప్యూటీ సీఎం లెవెల్ అలా వచ్చేస్తే ఇక్కడ దృష్టి ఎవరు పెడతారు? దేవాలయం ఎవరి వల్ల నడుస్తుంది? సామాన్య భక్తుడి వల్ల కదా. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. ఇది కదా ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ సెలబ్రిటీసు లేకపోతే పొలిటీషియన్సు ఈ ప్రయారిటీలు ఇవి లేకుండా, భక్తుల్ని బాధ పెట్టకుండా, ఇలాంటి దుర్ఘటన జరగకుండా జాగరూకతతో వినయంతో వ్యవహరించాలి. ఇది జరగడానికి వారం ముందు ఎప్పుడో 5 రోజుల ముందో మా అసిస్టెంట్స్ 3 కొండ మీదకి వెళ్ళారు. వాళ్ళు గురూజీ ఇంకా ఏం మారలేదు, ఇంకా గొర్రెలను తీసేస్తా అన్నారు, తీయలేదు, చాలామంది బొట్లు పెట్టుకోలేదు, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. అంటే వెంటనే పని అవ్వకపోవచ్చు మొదలుపెట్టిన వెంటనే, కానీ కొంత రిజల్ట్ కనబడింది, డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ. కానీ ఇంకా చాలా చెయ్యాలి. మేము ఏం చేస్తే బాగుంటుందో చైర్మన్ గారికి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాం, 24 పాయింట్లు ఎన్నో. ఇవన్నీ వాళ్ళు అప్లై చేయాలి. ప్రయారిటీ సామాన్యుడికి ఇవ్వాలి. దానికోసం చాలా ప్లానింగ్గా ఉండాలి. గొర్రెలు ఇంకా కిందకి దిగలేదంటే కాపరి కూడా పైన ఉన్నాడా అంటే దృష్టి పెట్టకపోవడం. ఇంకోటి ఏదో కూడా విన్నాను నేను, ఎవరో మొన్న ఒక అధికారి పేరు చివర తోక ఉంది, ఎవరో పెట్టారు, నాకు వివరం తెలీదు, అతను డిక్లరేషన్ కూడా ఇచ్చాడు అతను గొర్రె అని, అయినా వాడు ఇంకా ఉద్యోగంలో ఉన్నాడంట. అదో చిత్రం. ఇప్పుడు నువ్వు నమ్మే మతం ఏదైతే ఉంటుందో ఆ మతం దేవుడిని కూడెట్టకపోతే ఇక్కడికి వస్తే వేరే కథ, వాడు అన్ఫిట్ అని మనకు అర్థమవుతుంది, కాదని చెప్పం. కానీ నువ్వు ఎక్కడ తింటున్నావు, ఎక్కడ ఉంటున్నావో దాన్ని వ్యతిరేకిస్తావు కదా. అలా వ్యతిరేకించేవాడికి ఇక్కడ కూడెందుకు? మీరు అక్కడ దాకా వెళ్ళారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో 5-6 ఏళ్ల క్రితం ఒక ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు, ఏఈఓనో జేఈఓ క్యాడరో మరి తెలీదు. ఆవిడ కరెక్ట్గా హారతి ఇచ్చే సమయానికి పక్కనకి వెళ్ళిపోయేది, బొట్టు పెట్టుకుని వచ్చేది కాదు, ప్రసాదం తీసుకునేది కాదు, తీర్థం తీసుకునేది కాదు. బట్ షీ సర్వ్డ్ దేర్ యాజ్ ఏఈఓ ఫర్ మోర్ దెన్ 3 years. ఎన్నాళ్ళ క్రితం అది? ఇది 5-6 ఏళ్ల క్రితం మాట. రాష్ట్రం విడిపోయిన తర్వాత సంగతే చెప్తాను నేను. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయం హిమాయత్ నగర్. నేను అడిగాను కూడా, నేను ప్రత్యక్షంగా అడిగా, అమ్మ మీకు విశ్వాసం లేనప్పుడు వై డోంట్ యు సీక్ ఎ షిఫ్ట్ ఫర్ అనదర్ డిపార్ట్మెంట్, ఇంకో సోషల్ వెల్ఫేర్కో ఎక్కడికో మీరు అడగచ్చు కదా అని. నేను ఇక్కడే చేస్తాను, మీకేంటి అభ్యంతరం? ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది, ఉండాలి. అవసరమైతే గెట్ లాస్ట్ అని బయటికి పంపేలాగా మనం రియాక్ట్ అవ్వాలి. ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఒక సెలబ్రిటీ భార్య, ఆవిడ గొర్రె, ఆవిడ వెనకాల వెళ్ళడానికి ఒక సాంప్రదాయ స్త్రీని పంపించారు. ఆవిడ అంటే ఇవన్నీ చేసిన ఆఫీసర్ నాతో చెప్పిన మాటలు, యూ కెన్ అసిస్ట్ సమ్వన్ అంటే ఓకే సెలబ్రిటీ వైఫ్నో అని చెప్పి ఒక సాంప్రదాయం తెలిసిన ఆవిడని పంపించారు. ఆవిడ కాసేపు ఎంక్వైరీ చేసి ఓకే యూ కెన్ స్టే బ్యాక్, విల్ గో అని వేరే గొర్రెలను తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది అరకు. ఎందుకు? కిస్మిస్కి. ఈ మిస్ని వదిలేసి ఆవిడ కిస్మిస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ అసలు ఆఫీసర్ కాదు, ఒక సెలబ్రిటీ భార్య అంతే. ఆవిడ రిజెక్ట్ చేయగలిగిందిగా, మరి నువ్వెందుకు రిజెక్ట్ చేయవు? వాళ్ళకి సిగ్గులేదు. ఇప్పుడు దేవాలయం ముందు కొబ్బరికాయలు అమ్మే వాళ్ళల్లో, పూలు అమ్మే వాళ్ళల్లో, పండ్లు అమ్మే వాళ్ళల్లో ఆ గుడిలో ఉండే దైవాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు. చివరికి అడుక్కునే వాళ్ళు కూడా ఆ గుడి ముందు అడుక్కుని ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఇంకో చోట ఇస్తున్నారు దశంభాగాల కింద. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? గుడి ముందు బతుకుతున్నారు, ఆ గుడిలో ఉద్యోగం చేస్తూ బతుకుతున్నారు, గుడి మీద బతుకుతున్నారు,
గుడి ముందు అడుక్కుంటూ బతుకుతున్నారు అంటే ఆ దైవం వీళ్ళు ఎవరినైతే నమ్మలేదో ఆ దైవం వీళ్ళకి కూడి పెడుతుంది. వీళ్ళు ఎవరినైతే నమ్మారో ఆడు కూడెట్టలేదు సవట. ఎందుకంటే పెద్ద రుజువే ఉంది చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. వాడే గనక వాడు నమ్మిన దైవం సర్వశక్తిమంతుడు అనుకుంటే వీడు సైతాన్ అనుకునే చోట పని చేయకూడదుగా కదా. సో వాళ్ళకి నీతి లేదు, అది వేరే కథ. అలా చేయడం వలన వాళ్ళు రుజువు చేస్తున్నారు వాళ్ళ దేవుడు అన్ఫిట్ అని. అది విషయం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పిన ఏఈఓ స్థాయి అధికారి అన్నారే, ఆవిడ అక్కడ ఉద్యోగం చేయడానికి కారణం ఏంటి? ఆవిడకి అంటే ఈ మెంటాలిటీ ఆఫ్ ద గొర్రెల్స్ ఏంటంటే, మూడు తెచ్చే చీర కావాలి, మూడు తెచ్చే పూలు కావాలి, మూడు తెచ్చే పౌడర్ కావాలి, మూడు తెచ్చే సెంటు కావాలి, మూడొద్దు. వాళ్ళు మోసాన్ని ఆశ్రయించి జీవిస్తున్నారు. నీతిని కానీ ధర్మాన్ని కానీ కలిగిలేరు. మరి ఇలాంటి సంఘటన నాకోటి ఎక్కడ చిలకలూరిపేట దగ్గర పురుషోత్తపురం ఏదో ఊరు, ఓ వైష్ణవాలయం ఎప్పటిదో పాద్దే. మధ్యాహ్నం పూట ముక్కోటికి వెళ్ళా చాలా ఏళ్ళ క్రితం. పువ్వులు తులసి ఏం లేవు. ఏం సార్ అన్న అంటే ఆ పూజారి కన్నీళ్ళు పెట్టుకుని, మా ఈవో గొర్రె వాడు తెప్పించినప్పుడు వెయ్యాలి మేము అంటే. వీళ్ళు మోసగాళ్ళు. సర్టిఫికేట్లో వీడు హిందూ, పేరు వెంకటరావు సుబ్బారావు, వీడు వెళ్ళే చర్చికి. ఇలాంటి లత్కోర్కి ఉద్యోగం వాడిని అపాయింట్ చేసినప్పుడు ఇంక పెద్ద ఎంత లత్కోరే అంటుంటాడు. ఇది దైవ విశ్వాసానికి సంబంధించిన విషయం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కలెక్టర్ ఉన్నాడండి, ఆయన క్యాస్ట్ మనకు అక్కర్లే, ఆయన రిలీజియన్ మనకు అక్కర్లే, ఆయన విశ్వాసం ఆయన వ్యక్తిగతం కదా. వెరీ ట్రూ. టీచర్ అప్లికబుల్, ఒక ఎమ్మెల్యే అప్లికబుల్, కానీ అది గుడి కదా. గుడిని ఎవరు చూడాలి? ఆ దైవాన్ని విశ్వసించేవాడు చూడాలి కదా. సో అపాయింట్ చేసిన వాళ్ళు బుద్ధిహీనులు, ఆ ఉన్నోళ్ళు సిగ్గులేని వాళ్ళు అది కన్ఫర్మ్. వాళ్ళ దేవుడు అన్ఫిట్ అని నిరూపించడానికి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మనం హిందువులు అనబడే పౌరుషహీనులు. ఇంకా దరిద్రం, ఈ గొర్రెల మంద పెరిగితే ఏమవుతుంది, ఈ పైశాచిక మతం పెరిగితే ఏమవుతుంది. మొన్న పొన్నూరు గుంటూరు జిల్లా గుళ్ళో ప్రసాదం అందరికీ పెట్టి బయట పిల్లలు కూర్చున్నారు కదా అని పెట్టాడు ఆయన. చక్కగా స్నానం చేసి వండింది, ఏదో ఉమ్ము ఇది వేసింది కాదు, అది పట్టుకెళ్ళి పెట్టాడు. అంతే, వాడి ఇంటికి వెళ్ళి నాకు ప్రసాదం పెట్టారని చెప్పాడు. ఆయన గుడి ముందుకు రమ్మన్న దేవుడు ప్రసాదం అంటే తప్పు కాదుగా, కానీ వాళ్ళకి బైబిల్ ఎక్కింది. బైబిల్ అంటే ఎరగొట్టి చెరగొట్టే పడగొట్టేది అది. దాని రుజువు మన దేశాన్ని 300 ఏళ్ళు పనికిమాల బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు పరిపాలించడం. సో వాళ్ళు వచ్చి కొట్టేశారు. వాడు వాళ్ళంతా ఎవరు? సర్టిఫికెట్లు హిందువులే. బైబిల్ ఎక్కితే ఎక్కడం వలన సర్టిఫికెట్ హిందువులు, సర్టిఫికెట్లు హిందువు, అడు గొర్రె. చర్చిలో జానుబాబు, బయటకు వస్తే రాంబాబు. సో టోటల్లీ సీ ఫర్ చెటర్స్. అన్నం పెట్టినోడిని దండం పెట్టాలని మనకు నేర్పించారు, అన్నం పెట్టినోడిని కన్నం పెట్టాలని వాళ్ళకి నేర్పించారు. ఇప్పుడు ఎలా వచ్చారండి దేశానికి ఎడారి మతాలు? ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అడుక్కోవడానికో అన్నంకో, అంతే కదండి. ఇన్ ద నేమ్ ఆఫ్ బిజినెస్. మనకేం ఉదార బుద్ధి. నాకు అనిపిస్తుంది, నేను చెప్పాను 4 లైన్లో 4వది మనని పాడు చేసిందేమో అనుకుంటాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఏం ప్రాబ్లం లేదు. అతిథి దేవోభవే. అతిథి అభ్యాగతో విష్ణు, అతిథి దేవోభవ, దేవుళ్ళు అంటాడు. ఆ పోళ్ళు ఎవరైతే ఏంటి, అక్కడ ఉన్న ఆ 200 ఎకరాలు మీరు తీసుకోండి, మీ వ్యాపారం చేసుకోండి అంతే. తర్వాత వాడు దోచుకోండి. పావులను తీసుకొచ్చి పెట్టాం మనం, పందులు తీసుకొచ్చి పెట్టాం. మన ఉదారత వాడికి లేదు. నేను విన్నాను యుద్ధనీతి తెలుసుగా మీకు, సన్ టు సన్నే ఉండాలి యుద్ధం. మన వాళ్ళు మీకు తెలుసు మహాభారతంలో ఆ 18 పర్వాల్లో మనం అక్కడక్కడ చూడవచ్చు. వీళ్ళు సాయంత్రం పూట ఏంటి బావా, ఏంటి ఇవాళ ఇలా చేసావు అని మామూలు కబుర్లు చెప్పేసుకునేవారు. ఇది యుద్ధం చేసుకునే వాళ్ళే. మా పగలంతా యుద్ధం చేసే నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం. యుద్ధం అయిపోయాక మామూలుగా
"ఓ, ఏంటి ఇవాళ ఏంటి మీ డిన్నర్ ఏంటి" అని మామూలుగా ఇక కబుర్లు చెప్పేసుకునేవారు. మన్నాడు మళ్ళీ యుద్ధం. అలా సన్న కదా అని చెప్పి మన రాజులు ఆ మహాభారత యుద్ధనీతితో యుద్ధం చేసేసి సాయంత్రం వెళ్ళిపోయేవారు. కానీ నీతి లేని జాతి కదా మనతో యుద్ధం చేస్తుంది. అటుపక్షం ఈ పడుకున్న వాళ్ళందరూ చంపేసేవాళ్ళు. అలా ఆక్రమించారు. ఇంకోటేమో వ్యాపారం పేరుతో. దురదృష్టం ఏంటంటే ఇంత జరిగినా మనం సిగ్గు రాకపోవడం, ఇంకా అక్కడ తినడం అక్కడ కొనడం. నేను ఎన్ని వీడియోలు వచ్చినా కనబడుతుంది. ఉమ్ము క్లియర్గా పోస్తున్నారు, మూత్రం పోస్తున్నారు. లండన్లో అయితే ఇది కూడా కలిపేస్తున్నారు. శ్రీలంక లాంటి ప్లేసుల్లో అయితే పిల్లలు పట్టకుండా, రాజస్థాన్లో ఇలా ఇన్ని చూసి కూడా. సో నేనేమంటా అంటే వైరుపక్షం దోషం లేదు అంటాను నేను. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, కానీ తీయించలేకపోయారు. నేను ఐ రోట్ టు ది ఈఓ దాకా వెళ్ళిన తర్వాత ఇట్ టుక్ మోర్ దెన్ 1 year అండి ఆమెను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇది మీ ప్రయత్నం చేసినందుకు మీరు శుభాభినందనలు. సో మామూలుగా మిగిలిన హిందువులు ఏం చేస్తారు? ఏదైనా నవ్వేసి ప్రసాదం పెట్టండి, తినేసి వెళ్ళిపోతారు. సో మన ధర్మంలో ఎక్కడ మనం ఇబ్బందులు పడుతున్నది ఈ విషయం అంటే మనం ప్రశ్నించకపోవడం. ప్రశ్నించడానికి ఒక ఆయన వచ్చాడు, పవన్ కళ్యాణ్. ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు, కలబడుతున్నాడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం. మీకు తెలిసిన విషయమే, బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆచార్యుల వారిని బంధిస్తే గళమెత్తాడు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అయి ఉండి గళమెత్తి పాత సంఘటనలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ప్రస్తావన చేస్తూ వచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు కూడా నేను మీ ఛానల్ ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి అడుగుతున్నాం హిందువుల తరపున, ముంతాజ్ హోటల్ అక్కడ ఉండడం హిందూ జాతికి అవమానం. పర్మిషన్ ఎవరిచ్చినా వారు ఖచ్చితంగా దే సీ ఎండ్ ఇన్ అనదర్ వే. ఎందుకంటే మనకి చరిత్ర చూడండి. ఎంవీఆర్ శాస్త్రి గారు మొన్న కూడా చెప్పారు, దేవుడున్నాడు జాగ్రత్త. చరిత్ర చూడండి అంతే. గతంలో చాలా జరిగినాయి. వేషాలు ఏంటి వెంకన్నతో, ఎందుకంటే చెప్పేది లేదు. మీరు అన్నారు కాబట్టి ఒక ప్రస్తావన, 1718లో దండయాత్రకు వచ్చిన హైదర్ అలీ 2 కళ్ళు కనపడకపోతే దేవుడికి మొక్కి అట్నుంచటే వెనక్కి వెళ్ళిపోయాడు. సర్ థామస్ మన్రో నీకు ఇక్కడ ఎంట్రీ లేదంటే వెళ్ళిపోయాడు. వాళ్ళు గౌరవించారు, ఈ ధర్మాన్ని వాళ్ళు గౌరవించి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎస్, ఇది హైందవ ధర్మానికి సంబంధించిన క్షేత్రం, మనం దీన్ని టచ్ చేయకూడదని. మరి హిందువులయ్యుండి ఇప్పుడున్న పాలకుల్లో లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో కానీ, మన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా మనం తప్పట్లేం, చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడేసే వాళ్ళని నేను తప్పబడుతున్నా. మరి ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది నిజంగా జరుగుతూ ఉండి ఉంటే, పర్మిషన్ ఇచ్చారు లేదా పర్మిషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఉంటే ఇంటర్వ్యూని అవ్వాల్సింది ఎవరు ఇప్పుడు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. అందుకే చెప్తున్నా పవన్ కళ్యాణ్కే చెప్తున్నా. ఖచ్చితంగా హీ మస్ట్ అని ఖచ్చితంగా మాట్లాడాలి, పోట్లాడాలి, దాన్ని వ్యతిరేకించాలి, తిరుమలను కాపాడుకోవాలి. అరే మనకు సంబంధం లేని మతాలకి గుళ్ళల్లోంచి డబ్బులు పట్టుకెళ్ళి మన ధర్మనాశనం చేయాలనుకునే వాళ్ళకి అక్కడ క్లబ్బులు పబ్బులు ఇవ్వడం ఏంటి సిగ్గు లేకుండా? ఆ కాన్సెప్టే రాంగు. అక్కడ దేవలోకని ప్రాజెక్టుకి ఇచ్చిన దాన్ని లాక్కున్నారు గత ప్రభుత్వంలో. అది 38 ఎకరాలు, అతను 10 ఎకరాలు ఇచ్చారు. అతనేమో దేశంలో ఉన్న ఇంపార్టెంట్ దేవాలయాలన్నీ ఒక చోట కట్టాలి, నమూనా దేవాలయాలు, ఏదో పెద్ద ప్లాను, పెద్ద బుక్కు, పెద్ద ఆలోచన అంతా 700 కోట్ల ప్రాజెక్టు ఏదో చెప్పారు. ఇప్పుడు అక్కడ గుడి కింద గుడిలో సముదాయం ఉండాలి కానీ దేవలోకు లాంటి ప్రాజెక్టు ఉండాలి కానీ ఈ దెయ్యాల విషయం ఇంకో చోట ఊరవతల ఎక్కడైనా గబ్బు పనులు చేసే క్లబ్బుకి ఆడెవడో డబ్బిస్తాడని చెప్పి అక్కడ ఎందుకు చేయిస్తావు? ఇప్పుడు అది టీటీడీ భూమి కాకపోవచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా మన అండర్లోనే ఉంది కదా. స్వామి రాత్రి ఈ పౌళింపు సేవ అయిన తర్వాత మెట్లు దిగి వచ్చే మార్గం అది ఖచ్చితంగా స్వామిదే. అది హిందువుల నమ్మిక. అది కాదండి,
తిరుపతి ఎవరిది? తిరుమల ఎవరిది? స్వామివారిది. తిరుమల తిరుపతి స్వామివారిది. నమ్మకం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు తిరుపతి ఏముంటే వెళ్తారు ఎవరైనాను? హోటల్ చూడడానికి వెళ్తారా? రోడ్డు చూడడానికి వెళ్తారా? వెంకటేశ్వర స్వామి వెళ్తే అక్కడ ఎవడ బతికినా వెంకటేశ్వర స్వామి మీద దయ. వెంకటేశ్వర స్వామి దయ ఉంటేనే బతుకుతున్నాడు వాడు. ఎనీ రిలీజియన్, గాడ్ నమ్మేవాడు నమ్మనోడు బతికేదంటే బతుకుతున్నా అంటే అది వెంకటేశ్వర స్వామి దయ, వెంకటేశ్వర స్వామి కృప. వచ్చేవాళ్ళంతా ఎవరిని చూడడానికి వస్తున్నారు? ఆ వచ్చే వాళ్ళ వల్ల నీకు వ్యాపారం జరుగుతుంది, నీ పొట్ట గడుస్తుంది. ఇంకో ప్రశ్న అండి, ఈవోలు స్వామి నెత్తికెక్కి డ్యాన్స్ కట్టే విధంగా వ్యవస్థ ఎందుకంత బలంగా తయారైంది? అక్కడ జియర్లు ఉన్నారు, జియర్ల మాట నడవాలి, వాళ్ళ చెప్పిన ఆగమం నడవాలి. వాళ్ళని కూడా కంట్రోల్ చేసే స్థాయికి ఈవోలు ఎదగటం వెనక ఉన్నది ఎవరు? కాదండి, ఇప్పుడు యథా రాజా తదా ఈవో కదా. ఈవో ఈజ్ ఎంప్లాయీ కదా. అలా ఉండలేదు కదా. వెంకటేశ్వర స్వామిని కూడా ఆధార్ కార్డు అడిగి లోపలికి పంపించే స్థాయికి వాళ్ళు ఎదిగారు కదా. అక్కడ ఎవరిచ్చారు అంటున్నా? పొలిటికల్ కోర్లు ఎవరు పీకాల, కోర్లు ఎవరిచ్చారు? అతను పనోడు, పెద్ద పనోడు. ఈవో అంటే పెద్ద పాలేరు సార్, చైర్మన్ అంటే పెద్ద పాలేరు. నేను చెప్తుంటానుగా, వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ మెయింటైన్ ద మేనర్స్. పనోళ్ళు, పెద్ద పనోళ్ళు. ప్రధానమంత్రి గురించి గొప్పలేంటి? మై ప్రధానమంత్రి నై, మై ప్రధాన సేవకు అని ఆయన చెప్పినప్పుడు మరి పాలక మండలిని పేరు సేవా మండలిగా మార్చుకోవచ్చుగా. చెయ్యి. పాలక మండలి ఎందుకు? వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉండేవాళ్ళు. స్వామి పాలక మండలి చెప్పండి కదా. స్వామివారి సేవా బృందము, సేవా మండలి పెట్టండి. గుడ్ కదా. నో 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 వన్ ఈజ్ బాస్, ఈజ్ ద బాస్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బాస్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద లాస్, యూ లూజ్ ద పీస్. తిరుమల వెంకన్న లడ్డూలో కల్తీ జరిగిందనే దుష్ప్రచారం చేయబట్టి ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి, సారీ అంటే మీకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయం అనివార్యంగా ఇక్కడ వస్తుంది. కరుణాకర్ రెడ్డి పాత చైర్మన్, మేము ఇంక వాళ్ళు రకరకాల ప్రతిజ్ఞలు శపథాలు చేశారు. అక్కడికి వస్తాం, చేతిలో కర్పూరం పెట్టి వెలిగించుకొని ప్రతిజ్ఞ చేస్తాం, శపథం చేస్తాం, రండి అని సవాల్ ఇస్తటం మీరు ఎలా చూస్తున్నారు? నేను ప్రారంభంలోనే చెప్పాను, దైవం కోసం, ధర్మం కోసం, దేశం కోసం రాజకీయాన్ని వాడు, ధనాన్ని వాడు, నీ యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నీ కరేజ్ని, నీ టాలెంట్ని అన్నీ వాడు. కానీ ధర్మాన్ని, దైవాన్ని ఈ ముష్టి తాత్కాలికమైన రాజకీయం కోసం, మరో దానికోసం వాడకో. అలా ఎవడు వాడినా వాడు వదార్హుడే, శిక్షార్హుడే. నేను ప్రతిజ్ఞ చేస్తుంటా, ఈ హిందూ దేశంలో హిందూగా పుట్టిన నాకు రాజకీయాల కంటే, పార్టీల కంటే, కులాల కంటే, ప్రాంతాల కంటే, భాషల కంటే ధర్మమే ముఖ్యం, దైవమే ముఖ్యం, దేశమే ముఖ్యం. అలాగే ఉండాలి. కాబట్టి మనకి తిరుమల ప్రతిష్ట, తిరుమల పవిత్రతే ముఖ్యం. ఎవడు తప్పు చేసినా మాకు అక్కర్లే, ఆడి పార్టీతో మాకు సంబంధం లే. భలేవారు సార్, మీకు తెలదా? ఇంగ్లీష్లో సామెత ఉంది, తెలుగులో చెప్తే బాగుండదని ఇంగ్లీష్ చెప్పామంతే. తెలుగులో కూడా ఉందిలే. ఏ కింగ్ విల్ పనిష్ ఇమీడియట్లీ, బట్ గాడ్ టేక్ టైమ్ అని ఏదో ఉంటుంది కదా. రాజు అప్పటికప్పుడే శిక్షిస్తాడు, దేవుడు సమయం చూసి శిక్షిస్తాడు, అంతే. చూడలేదా మనం? ఎన్ని చూడలేదు? సరదాగా అంటుంటాను నేను. అక్కడ ఉన్నది వెంకి, మహా పెంకి, పెట్టుకున్నవాడు కల్లా పైలింది టెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. రైట్, థ్యాంక్ యూ రాధా మనోహర్. భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు. చూసాం కదా, రాధా మనోహర్ దాస్జీ ఫైనల్గా చెప్పింది ఏంటంటే, విశ్వామిత్రుడు అవసరమైతే తిరిగి క్షాత్రంలోకి వెళ్తాడు. ఆ అవసరం బహుశా ఆయనకి 4-5 ఏళ్ళలో పడుతుందేమో. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. ఆ దిశగా ఆయన అడుగులేస్తారేమో, మరో యోగి ఆదిత్యనాథ్ అవుతారేమో, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.